కేతిరెడ్డి గారు వద్దు అంటే వద్దు. ఎందుకన్నా అవసరం లేదు. ఎందుకు అవసరమా? నమస్తేనా. నమస్తే అన్న. సో మన వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే ధర్మవరం ఆయన జనసేనలో జాయిన్ అవుతున్నారట, ఎట్లా అనిపిస్తుంది మీకు? అన్న నాకైతే కరెక్ట్ కాదన్న. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు పార్టీలు లేవు కదా, ఏదో మళ్ళీ తర్వాత పార్టీ పదవి ఏదో తీసుకోవాలని చెప్పేసి వస్తున్నారేమో. ఇదైతే జనసేనలోకి అయితే తీసుకోకూడదు. వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ. అప్పుడేం తక్కువ తిట్టారా పవన్ కళ్యాణ్ని? మామూలుగా తిట్టలేదు కదా. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటామన్నా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదన్నా. అంటే కేతిరెడ్డి పవన్ కళ్యాణ్ని పొగుడుతూ ఉంటాడు అప్పుడు ప్రెస్ మీట్లలో. ఎక్కడ పొగిడాడన్నా? ఏదో మాదిరిగా పొగుడతాడు కానీ ఏమంతా ఏం లేదన్నా. ఆయన చెప్పాడు, ఆయన ఒకప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలుసు అండి రాజకీయం గురించి? ఆయన సినిమాలు చేసేవాడు, ఆయనకి ఏం తెలుసు రాజకీయం గురించి అని మాట్లాడాడు ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయినో అందరికీ పడిపోయింది. వస్తే ఎలా ఉంటుంది మరి? నాకైతే కరెక్ట్ కాదు. కేతిరెడ్డి ఆయన వ్యక్తి మంచోడే, కానీ పల్లెటూర్లకి తిరుగుతాడు, చేస్తాడు, అది బాగానే ఉంది. కానీ నాకైతే అంటే కేతిరెడ్డి కూడా ప్రజల్లో తిరుగుతూ ఉంటాడు, మన పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లో ఉంటాడు, ఇద్దరు కలిస్తే బాగుంటుంది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఒక గొప్పగా పొగుడుకొని వచ్చింటే ఎవరైతేనేం లే, కానీ కొత్తగా వచ్చాడు ఆయన, కానీ మనం ఎంకరేజ్ చేస్తామని మాట్లాడింటే ఒప్పుకునేటోళ్ళం. ఇప్పుడు పార్టీ లేదు, 10 లేదు, వచ్చింటే 11 సీట్లు. ఆ 11 సీట్లలో వాళ్ళు ఎవరు లేరు, అడ్రస్ లేరు. మళ్ళీ అడ్రస్ లేకుండా వాళ్ళు అసలు దేకేవాళ్ళు కానీ లేరు ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఏదో పార్టీ మళ్ళీ ఇంట్లో గొడవ, డబ్బులు లేక దీంట్లో కన్నా పోతే ఏదో డబ్బులు వస్తాయి, జీతాలు వస్తే చాలు, దేవుడా శివుడా నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలకి అంత మళ్ళీ అన్నం లేదని చెప్పేసి ఏదో ఒకటి చేసుకుని పోతారు మళ్ళీ. కానీ అంటే సమాజ సేవ చేసిన కేతిరెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు అనుకోవచ్చు అన్న? మేనే కారణం. ఆయన కూడా కొంచెము మాట్లాడే పద్ధతి కూడా బాగలేదన్న. అంటే ఎలా మాట్లాడతారు ఆయన మాట్లాడేది? ఇప్పుడు మనం ఒక లేడీస్ని మాట్లాడితే ఏమ్మా బాగున్నావా అని అడుగుతారు. ఆయన అట్లా కదా, ఏమి బాగున్నావా, ఏం చేస్తా ఉన్నావా, వీడిని కొడుకేనా, వీడు మూడోవాడు, ఇంకా ఇద్దరు ఆపలేదా అని అంటాడు. కానీ ఆయన ఇద్దరు ఆపుతారు, ఇడుస్తారు. ఆయనకి ఎందుకన్నా? వాళ్ళు తండ్రి తల్లిదండ్రులే వాళ్ళకే బరువు లేనప్పుడు ఈయనకి యుద్ధం ఆపుతారా, యుద్ధం చేస్తారా? ఇస్తే లేకుండా లేదు. ఏం చేశారు చెప్పు? 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి తరపున వాళ్ళు ఆ వైసీపీ కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరూ 4 పెండెంట్లు 3 పెండెంట్లు అని ఆయన ప్రతి ఒక్కరు తిట్టేటోళ్ళే, కానీ అప్పుడు మంచిగా పొగిడిన వాళ్ళు ఎవరు లేరు. అంతే, ఇంకేం లేదు. వద్దు అంటున్నారు కేతిరెడ్డి గారు, వద్దు అంటున్నారు. వద్దు. ఎందుకన్నా అవసరం లేదు. ఎందుకు అవసరమా? అంటే ఆయన సమాజ సేవ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సమాజ సేవ చేస్తారు కాబట్టి ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. ఇద్దరు ఒకటైతే బాగుంటుంది. ఇద్దరు భావజాలం ఒకటే కాబట్టి వాళ్ళు జాయిన్ అయితే బాగుంటుంది. మరి నా అభిప్రాయం అయితే అది ఉంది, వద్దనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి అయితే నేను చెప్పచ్చు అమ్మ నాన్నకి, ఇంకా పక్కింటి వాళ్ళకి ఎదిరింటి వాళ్ళకి చెప్పే కాయలు కదా. మన ఇంట్లో అన్నదమ్ములే మాట ఇంటరు. ఎందుకో అన్న వాళ్ళంతా పవన్ కళ్యాణ్ని ఒకప్పుడు ఇప్పుడు అంతే